అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 24th మార్చ్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంపాక్ట్, అలాగే మన మార్కెట్స్ మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. సో ఒక దశలో నికే పాజిటివ్గా కనిపించినప్పటికీ మళ్ళీ పీక్ నుంచి కరెక్షన్ అయితే చూస్తున్నా. 52,610 లెవెల్స్ నుంచి 51,000, ఆల్మోస్ట్ 1000 పాయింట్లు, 700 పాయింట్ల మేర ఏషియన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్, అంటే ఎస్పెషల్లీ నికేలో పటిష్టంగా ప్రారంభమైంది 2% పైగా. బట్ మళ్ళీ వీక్నెస్. హాంకాంగ్ కూడా పటిష్టంగా ఆల్మోస్ట్ 1.5% దాకా కనిపించింది, ఇది కూడా 1% లాభాలకు పరిమితమైంది. షాంఘై కూడా ఒక పాజిటివ్ టు ఫ్లాట్ బై వస్తూ అంటే 0.3% మేర లాభాలతో ఉంది. గోల్డ్ నిన్న వీక్నెస్ మనం చూసాము. ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత మళ్ళీ పతనం, కొద్దిగా రికవరీ అటు గోల్డ్లో. మళ్ళీ ఇవాళ వీక్నెస్ ఒక 2% డౌన్. సిల్వర్ కూడా నిన్న ఆల్మోస్ట్ 10% పడి ఒక 5 to 6% దాకా రికవర్ అయింది. బట్ ఇవాళ మళ్ళీ ఒక 4% డౌన్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు మార్కెట్స్ ఏవి అంత పెద్ద సీరియస్గా తీసుకో, ఎందుకంటే సో ఆయన యూటర్న్స్ తీసుకోవడంలో సిద్ధహస్తుడు కాబట్టి మార్కెట్స్ దీన్ని అంత సీరియస్గా అయితే తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా ప్రకటన చేసింది. అంటే ఇరాన్ గవర్నమెంట్ కన్నా తెలుసో లేదో, ఆయన 5 రోజుల పాటు హర్ముజ్ జలసంధి మీద ఆర్ఎల్స్ ఇరాన్ మీద ఎలాంటి దాడులు చేయబోమని చెప్పి. ఇరాన్ అయితే దాన్ని రిటాలియేట్ చేసింది. అసలు తమతో చర్చలు ఎవరు జరిపిన వాళ్ళు లేరు, అసలు ఈ 5 రోజుల దీనికి తామేం సిద్ధంగా లేవని చెప్పి. అటువైపు పాకిస్తాన్, ఆసిఫ్ మునీర్ అండ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా యుఎస్తో చర్చలు జరుపుతున్నారు ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి. సో వీడో పెద్ద సిద్ధాంతి, వాడో పెద్ద వేదాంతి అన్నట్టు ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే అసలు ఇరాన్కైనా తెలుసో తెలియదో అన్న ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళి తాను మీడియేట్ చేస్తాను, బ్రోకరేజ్ చేస్తాను అని చెప్పడం మరింత హాస్యాస్పదంగా ఉంది. సో అందుకే మార్కెట్స్ ఏవి దీన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు, ముగ్గురే కాబట్టి. ఆయిల్లో కూడా బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $100 మార్క్ని క్రాస్ చేసింది, $104 దగ్గరికి. నేను ఒక 15% దాకా క్రాక్ అయినప్పటికీ మళ్ళీ అదే స్థాయిలో రీబౌండ్ కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ ఏమాత్రం వెనక్కి అయితే తగ్గట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన 5 days పాటు ఎలాంటిది చర్చలు, సీజ్ ఫైర్ ప్రస్తుతానికి 5 days పాటు, తర్వాత చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒక ఇంటెంట్ ఆన్ మేకింగ్ ఏ డీల్ విత్ ఇరాన్ అని చెప్పడం, అండ్ మెజారిటీ ఆఫ్ ది వీటిల్లో తనకు ఒక కన్సెన్సస్ వచ్చింది, అంగీకారం వచ్చింది ఇరాన్ పెట్టిన షరతులతో అని చెప్పి ఈయన చెప్పడం. అది ఇరాన్ కూడా వాళ్ళ ప్రజలకు, అక్కడున్న లీడర్షిప్ కూడా తెలియకపోవడం అనేది, ఇవన్నీ మార్కెట్స్ ఏవి అంత పెద్దగా సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. క్రిప్టోస్లో బిట్కాయిన్ మళ్ళీ $70,000 మార్క్ పైన ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా 3 నుంచి 5% మేర లాభాలతో అయితే ఉన్నాయి. సో ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో ఇమ్మీడియట్గా విపరీతమైన పాల పొంగులాగా మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయిపోతాయి. 4%, 5% అనుకున్నది కాస్త మేబీ అంతటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో అని అయితే అర్థమవుతోంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు. సో గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో $4,315 దగ్గర. సో గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల పైగా ప్రస్తుతానికి కనిపిస్తున్నప్పటికీ అది ఏ మేరకు నిలబడుతుంది, స్టార్టింగ్లో వచ్చిన ఇది మళ్ళీ తర్వాత నిలబడుతుందా లేదా అన్నది ఓన్లీ ఎక్కడన్నా అటు ఇరాన్ అండ్ యుఎస్ మధ్య ప్రకటనలు, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అండ్ వీళ్ళిద్దరూ 2 దేశాలు తీసుకునే చర్యలు వల్ల మాత్రమే మార్కెట్స్ మళ్ళీ ఈ నిలబడడం అనేది కనబడుతుంది. సో అందువల్ల మనం మళ్ళీ అంతా యూటర్న్ జరిగిందన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే వద్దు. సో మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్న చెప్పుకున్నట్టు కొద్దిగా నిన్నటితో పోలిస్తే మార్కెట్స్ కాస్త ఇవాళ పాజిటివ్గానే కనబడతాయి. నిన్న పూర్తిగా మార్కెట్స్లో ఒక రక్తపాతం కనిపించిన తర్వాత ఇవాళ కొద్ది గొప్ప గ్రీన్ షూట్స్ అయితే ఉంటాయి. ఇరాన్ రిజెక్ట్స్ యుఎస్ స్టాక్స్ నెరేటివ్ points to energy price motive. So says a regime change underway in Iran as US holds peace talks with unidentified alternative leader. So unidentified alternative leader తో యుఎస్ చర్చలు జరుగుతుంది, తమతో సంబంధం లేదు. అలాగే యుఎస్ ఇరాన్లో రెజిమ్ చేంజ్ జరుగుతోంది, అంటే కొత్త లీడర్ని ఎన్నుకోవడానికి ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఇరాన్ స్పష్టమైన ప్రకటన చేసిన తరుణంలో యుఎస్ చెప్పిన నెరేటివ్ని వీళ్ళు కొట్టిపడేశారు. అట్ట చూడాలి ఏంటంటే ఇద్దరు అదే స్థాయిలో ఉంటారు కాబట్టి. నో క్యాపిటల్ ఫ్లైట్ ఫ్రమ్ ద యుఏఈ, ఓన్లీ రిస్క్ రీకాలిబ్రేషన్. సో మేజర్గా ఏంటంటే యుఎస్ వెనక్కి తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్, ఒకటి ఆశించిన స్థాయిలో యుఎస్ ఇరాన్ మీద పట్టును సాధించలేకపోయింది. దాదాపు 4 వారాల పాటు యుఎస్ ఇరాన్ని నిరోధించడానికి సమయం పడుతుంది, అది కూడా పూర్తిగా తుదముట్టించడం అయితే కుదరలేదు ఇరాన్ని. దానికి తోడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర గట్టిగా
పీక నొక్కేసినట్టు ఇరాన్ నొక్కేసిన తరుణంలో ప్రపంచం అంతా కూడా ఎనర్జీ విషయంలో వెలువెల్లాడిపోయింది. అది పరోక్షంగా రష్యాకి బెనిఫిట్ అవుతోంది, అటు ఇరాన్కి కూడా బెనిఫిట్ అవుతుంది తాత్కాలికంగా ఎత్తివేసిన తరుణంలో. సో అండ్ ప్రపంచ దేశాలు ఇతర ఏ దేశాలు కూడా అంత సహకారం సంఘీభావం యూఎస్కి అది తెలియజేయలేదు. సో దీనివల్ల అది ఒంటరి అయిపోతున్నాను అన్న ఒక ఫీల్ రావటం, అండ్ అట్ ది సేమ్ టైం యుఎస్ ఎకానమీ వీక్ అవుతూ ఉండడము అండ్ డాలర్ వీక్ అవుతూ ఉండడము, అటు కాంగ్రెస్ నుంచి తనకు మద్దతు రాకపోవడము, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అయితే వచ్చాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో జీసీసీ గల్ఫ్ గ్లోబల్ కౌన్సిల్ కూడా అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల మీద ఇరాన్ దాడులు చేయడము అండ్ అవసరమైతే జీసీసీ దేశాల్లో యుఎస్ అసెట్స్ మీద దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చేసిన ప్రకటనను బట్టి చూస్తే పరోక్షంగా దుబాయ్లో ఎన్ని రోజులు ఏంటంటే సేఫ్ హెవెన్లా అనుకున్నాం అరబ్ ఎమిరేట్స్లో. ఒకవేళ అక్కడ అసెట్స్ మీద ఏదైనా దాడులు జరిగితే కోట్ల రూపాయల వాళ్ళ సంపద హరించుకుపోతుంది. అండ్ జీసీసీ దేశాల్లో వాళ్ళ ఒకసారి పిక్చర్ కనుక ఫేడౌట్ అయిపోతే ఇప్పుడున్న కండిషన్స్లో ఆల్టర్నేటివ్గా ఏవీ కనిపించట్లేదు. కాబట్టి మేబీ జీసీసీ దేశాలన్నీ కూడా ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఉండవచ్చు యుఎస్ మీద. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గినట్టయితే కనిపిస్తున్నారు. బట్ ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి. సో నిఫ్టీ విషయంలో అయితే నిన్న కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ నెట్ సెల్లర్స్ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 12,033 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు అయితే బై చేశారు. రూపీలో రిలెంట్లెస్ సెల్లింగ్ అయితే ఉంది. మేబీ ఇవాళ కొద్దిగా రూపీ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డబుల్ వ్యామీ ఉంది మనకి, ఒకటి క్రూడ్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో వార్ ఎఫెక్ట్ ఉంది. వీటి వల్ల రూపీ ఎక్కడ నిలదొక్కుకోలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఇంటర్వ్యూన్ అయినా కూడా రూపీ దాదాపు 94 రూపాయల స్థాయికి అయితే వచ్చేసింది. మేబీ ఇక 95+ అనేది ఒకవేళ ఇదే ఎస్కలేట్ అవుతే 95+ వెన్ కంపేర్డ్ విత్ డాలర్ అనేది పెద్ద దూరంలో అయితే ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా అనే కంటే ఇవాళ స్టాక్స్ కంటే జస్ట్ ఒక మూడ్ చేంజ్, అలాగే అంత ప్యానిక్నెస్ మోడ్లో నుంచి మార్కెట్స్ బయటికి రావడం వల్ల ఇవాళ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు. ఒక అప్సైడ్ గెయిన్స్ అయితే మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఐఆర్బీ ఇన్ఫ్రా, నిట్కో, ఇండిగో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, సూలా, విన్యార్డ్స్ అలాంటి స్టాక్స్లో మనం కొద్దిగా గొప్ప యాక్టివిటీ అయితే గమనించవచ్చు. ఐఆర్బీ ఇన్ఫ్రా ఇవాళ బోర్డు భేటీ కాబోతోంది. ఒకటికి ఒక షేర్ బోనస్ ఇచ్చే అంశం మీద ఆల్రెడీ ఇప్పటికే ఏప్రిల్ 1వ తారీఖున వాళ్ళు రికార్డ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. నిట్కో 2.34 crore కన్వర్టబుల్ వారెంట్స్ టు ఏ ప్రమోటర్ అట్ 92 rupees 25 paise పర్ వారెంట్ అన్నట్టుగా కూడా ఒక డేటా ప్రమోటర్లకు వారెంట్స్ జారీ చేశారు. ఇండిగోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా అలోక్ సింగ్ వచ్చారు ఆయన. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అతను చక్రవర్తి బయటకు వచ్చిన తరుణంలో రిజిగ్నేషన్ చేసి దీని మీద లీగల్ క్లారిఫికేషన్ తీసుకోవడానికి, అలాగే కంపెనీలో ఇప్పుడు బ్యాంకులో జరుగుతున్న వ్యవహారాల మీద థర్డ్ పార్టీతో లీగల్ వెరిఫికేషన్ చేయించి ఒక క్లారిటీకి రావడానికి బ్యాంక్ అయితే సన్నద్ధంగా ఉంది. అండ్ యాంబర్ ఎంటర్ప్రైజ్ ఆన్ మండే ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్ అండ్ న్యూస్ ఐటమ్ షార్ప్ పార్ట్నర్స్ విత్ యాంబర్ ఎంటర్ప్రైజ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏసీసీ ఇన్ ఇండియా అన్న దాని మీద ద కంపెనీ నీడ్స్ ఫైలింగ్ టు ఎక్స్చేంజెస్ సెట్ ఇట్ రొటీన్లీ ఎంగేజెస్ విత్ న్యూ కస్టమర్. కానీ సో షార్ప్తో తాము ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్న వార్త మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు యాంబర్ ఎంటర్ప్రైజెస్. సూలా విన్యార్డ్స్లో ప్రమోటర్ రాజీవ్ సమంత్ 1.78 లక్షల షేర్లని 3 కోట్ల రూపాయలు చెల్లించి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా అయితే కొనుగోలు చేశారు. సో స్టాక్ పీక్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 60-70% పడిన తర్వాత సూలా విన్యార్డ్స్లో ప్రమోటర్లు కొద్ది గొప్ప కొనుగోలు చేయడం అనేది కొద్దిగా అట్లీస్ట్ ఊరటనిచ్చే అంశం ఈ కంపెనీ విషయంలో. ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా సోల్డ్ హిస్ ఎంటైర్ స్టేక్ ఇన్ ఇట్ బ్రాండ్ కాన్సెప్ట్స్ వయా బల్క్ డీల్. 3.9 కోట్ల విలువైన షేర్స్ని ఎంటైర్ స్టేక్ని ఆయన ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కచోలియా బ్రాండ్ కాన్సెప్ట్స్లో విక్రయించారు. ఈ స్టాక్స్ పరంగా మిగిలిన స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప యాక్టివిటీ మనం చూద్దాం. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 750 crores సంబంధించి ఎన్సీడీల్ని జారీ చేసి నిధులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఆస్ట్రాల్ ద కంపెనీస్ ఆర్మ్ అల్ అజీజ్ ప్లాస్టిక్స్ ఈజ్ గ్రాంటెడ్ ఎ పేటెంట్ ఫర్ ఎ మల్టీ పోర్ట్ వాటర్ అవుట్లెట్. దీనిలో వీళ్ళకు ఒక పేటెంట్ తగ్గినట్టు కంపెనీ ఆస్ట్రాల్ అయితే వెల్లడించింది. ఈపాక్ డ్యూరబుల్స్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 29 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చాయి. డీసీఎక్స్ సిస్టమ్స్కి 14 కోట్ల రూపాయల మేర సప్లై ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ విషయంలో ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్కి 78 crores ఆఫ్ డిమాండ్ ఆర్డర్ నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ ఓపెన్స్ 3 screen multiplex in New Delhi.
దీంతో ఇప్పుడు 1802 స్క్రీన్లకి పీవీఆర్ ఐనాక్స్ కెపాసిటీ అయితే పెరిగింది. సో ఇవి స్టాక్స్ పరంగా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అపాయింట్ సెక్షనల్ లా ఫర్మ్స్ టు ప్రోబ్ అతను చక్రవర్తిస్ ఎగ్జిట్. ఆల్రెడీ ఇంతకుముందు దీని గురించి అయితే మాట్లాడుకున్నాము. సో టెస్ట్ కమ్ క్లీన్, ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఒకసారి వచ్చిన తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏమాత్రం ఆలోచించకుండా సెల్ చేస్తారు. సో అలాంటి సినారియో కొద్దిగా ఇదే మరీ ఇంత ప్యానిక్నెస్ రాలేదు, కానీ ఒక 1 or 2% మేర ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మకాలు అయితే చేశారు ఈ మధ్య హెచ్డిఎఫ్సి బ్యాంకులో. బట్ అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా తమ వాటాను పెంచుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో. ఎండ్ ఇన్ సైట్, ట్రంప్ బ్యాక్స్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్ థ్రెట్, ఆఫర్స్ 5 days సీజ్ ఫైర్ ఆఫ్టర్ టాక్స్ టు ఎండ్ వార్. సో ఈ నేపథ్యంలో కొద్దిగా మార్కెట్స్లో ఇవాళ 5 రోజుల పాట అది ఎన్ని రోజులు ఉంటుంది, అసలు పూర్తిగా వెనక్కి తగ్గారా, కేవలం వాళ్ళ ఇరాన్ అసెట్స్ మీదే దాడులు చేయకుండా ఆగుతారా, ఇవన్నీ ఏంటంటే ఇఫ్స్ అండ్ బట్స్ చాలా అయితే ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. పిఎం ఇన్వోక్స్ కోవిడ్ రిసాల్వ్ టు ట్యాకిల్ వెస్ట్ ఏషియా క్రైసిస్. నిన్న ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా పార్లమెంట్లో చూస్తే కోవిడ్ స్థాయికి ఎలా అయితే సన్నద్ధమయ్యామో అంతటి సన్నద్ధత మనకు అవసరం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నట్టుగా ఆయన చేయడాన్ని బట్టి చూస్తే మనం అనుకున్న దానికంటే కొద్దిగా ప్యానిక్నెస్ అండ్ సీరియస్నెస్ ఎక్కువగానే ఉంది అని అనుకోవాలి క్రైసిస్ విషయంలో. మేబీ నిన్న హర్మూజ్ నుంచి మరొక 2 నౌకలు ఇండియాకి అయితే వచ్చాయి. ఒకవేళ అటు ఇరాన్కి యూఎస్కి మధ్య ఏదైనా సయోధ్య కుదిరితే కొద్దిగా అట్లీస్ట్ ఇమీడియట్గా తాత్కాలికంగా ఈ బాటిల్ నెక్ ఇష్యూస్ ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో క్రైసిస్ నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. బ్లూస్ ఆన్ మండే, బుల్స్ మే రాక్ టుడే. ఇవాళ బుల్స్ కొద్దిగా కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది మార్కెట్స్ని. షీర్ ప్యానిక్నెస్ తర్వాత మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా ఊరటనిచ్చే అంశం. బట్ ఈరోజు మార్కెట్ పెరిగింది కదా అని మళ్ళీ డబ్బులు కుమ్మరించే ప్రయత్నం అయితే చేయకండి. ఇది జస్ట్ ఒక నీజర్క్ రియాక్షన్ మాత్రమే. ఇండియాస్ మార్కెట్ క్యాప్ $1.3 trillion మేర హరించుకుపోయింది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, ఇప్పుడున్న ఈ వార్ నేపథ్యంలో. దీంతో అండ్ డబుల్ వ్యామీ ఏంటంటే మనకు రూపీ కూడా కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాక్ అవ్వడం మనల్ని మరొకసారి 5వ స్థానానికి తీసుకెళ్ళింది. హాంకాంగ్ని క్రాస్ చేసాం మనం. అండ్ దీంతో మళ్ళీ $4.4 trillion స్థాయికి మనం వచ్చేసాం. 1, 2, 3, 4, 5th పొజిషన్లోకి మనం ఉన్నాం ఇప్పుడు. మార్కెట్ క్యాప్ పరంగా మనం చూస్తే ఇయర్ టు డేట్ ప్రకారం, మంత్ టు డేట్ ప్రకారం ఓవరాల్గా వరల్డ్ మార్కెట్ క్యాప్ 7.3% మేర తగ్గితే యుఎస్ 5.6%, చైనా 7% అండ్ జపాన్ 10%, హాంకాంగ్ 3.3%, ఇండియా 13.3%. మనం మేజర్గా బాగా ఎఫెక్ట్ అయ్యాం ప్రపంచంలో ఎమర్జింగ్ మార్కెట్స్లో. దేనికి కంటే మనం బాగా వాటితో పోలిస్తే డబుల్గా ఎఫెక్ట్ అయితే అయ్యాం మనం మార్కెట్ క్యాప్ విషయంలో హరించుకుపోవడంలో. సో దానివల్ల మనం ఇది ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం. ఎఫ్పిఐ సెల్లింగ్ 1,00,000 కోట్ల మార్కుని అయితే క్రాస్ చేసింది మార్చి నెలలో. కొద్దిగా గొప్ప అదృష్టం ఏంటి అంటే సిప్స్ రూపంలో మార్కెట్స్లోకి ప్రతి నెల 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు వస్తూ ఉండడం వల్ల అట్లీస్ట్ ఈ షాక్ని మన వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి అయితే కనబడింది. మూడీస్ ఇండియాస్ రిస్క్ షార్ప్ స్లోడౌన్ ఇఫ్ గల్ఫ్ క్రైసిస్ పర్సిస్ట్. గల్ఫ్ క్రైసిస్ కనుక కొనసాగినట్టయితే మనం షార్ప్ స్లోడౌన్ కోసం సిద్ధమవ్వాలి అని చెప్పి మూడీస్ అయితే రిపోర్ట్ ఇస్తుంది ఇండియా మీద. అలాగే మార్కెట్ స్లైడ్ పుషెస్ షార్ట్ టర్మ్ సిప్ రిటర్న్స్ ఇంటూ నెగిటివ్. సో షార్ట్ టర్మ్ సిప్ రిటర్న్స్ వితౌట్ ఎనీ డౌట్ నెగిటివ్ టెరిటరీలోకి జారుకుంటాయి. ఈవెన్ లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ దాకా ఏదైనా సరే. లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ 1 yearలో 12% మైనస్, లార్జ్ క్యాప్ -13%, మిడ్ క్యాప్ -10%, మల్టీ క్యాప్ -13%, స్మాల్ క్యాప్ -15%. సో ఇలా మెజారిటీ ఈవెన్ డివిడెండ్ ఈల్డ్ -10%, ఈఎల్ఎస్ కూడా -15% మేర నెగిటివ్ మోడ్లోకి అయితే జారుకున్నాయి ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు. సో వీ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్లో. బ్లాక్ రాక్ CEO ఫింక్ బ్యాక్స్ స్టేయింగ్ ఇన్వెస్టెడ్ అమిడ్ మార్కెట్ వోల్టాలిటీ. ఇప్పుడున్న దీనిలో మార్కెట్స్లోంచి బయటికి వెళ్ళిపోకుండా స్టే ఇన్వెస్టెడ్ అన్నట్టు బ్లాక్ రాక్ CEO అయితే చెప్తున్నారు. ఎస్సీ అన్హ్యాపీ ఓవర్ సిబిఐ ఈడీ రిలక్టెన్స్ ఇన్ అడాగ్ ప్రోబ్. అడాగ్ ప్రోబ్లో కాలయాపన చేస్తుండడాన్ని సుప్రీంకోర్టు కొద్దిగా అసహనం వ్యక్తం చేసింది సిబిఐ అండ్ ఈడీ మీద. క్విక్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విష్ బ్యాక్స్ $38 million ఫండింగ్. బెంగళూరుకు చెందిన
ఈ 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విష్ అనేది యూకేకి చెందిన బెయిన్ క్యాపిటల్ నుంచి హెరా గ్లోబల్ కంపెనీస్ నుంచి $38 మిలియన్ మీద ఫండింగ్ అయితే తెచ్చుకోగలిగింది. అసెట్స్ బిల్డ్ ఫ్రమ్ డివిడెండ్స్ నౌ యాజ్ వాల్యుబుల్ యాజ్ డాబర్. గత 30 సంవత్సరాల్లో డాబర్ తమ అద్భుతమైన వృద్ధిని కొనసాగించింది. డివిడెండ్స్ రూపంలో వచ్చిన డబ్బులన్నీ పక్కన పెడితే కూడా దాని విలువ దాదాపు 11,000 కోట్ల రూపాయలు అయింది అని చెప్పి బర్మన్ ఫ్యామిలీ అయితే చెప్తోంది. డాబర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ గారు చెప్పిన మాట ఇది. సో ఈ డబ్బును పక్కన డివిడెండ్ రూపంలో వచ్చిన డబ్బే దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఉంది. అందువల్ల మార్కెట్స్లో మంచి కంపెనీస్కి స్టిక్ అని ఉంటే మార్కెట్స్ రివార్డ్ అయితే చేస్తాయి. ట్రంప్ పాసెస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్స్ ఎనర్జీ ఇన్ఫ్రా, ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలు కొత్తగా ఇమీడియట్గా అయితే ఇందులో. అండ్ ఆర్బీఐ టాక్స్ విత్ 4 to 5 కంట్రీస్ అండ్ సిబిడిసి. సో సిబిడిసి విషయంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ఇతర దేశాలతో కూడా పక్కనున్న దేశాలతో జరిపి ట్రాన్సాక్షన్ కాస్ట్ని తగ్గించాలి, క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ మరింతగా పెంచుకోవాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. స్విగ్గీ న్యూ లో హిట్ చేసింది. గత 6 నెలల కాలంలోనే స్టాక్లో 40% దాకా క్షీణత అయితే చూసాం. సెబీ టు లుక్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డ్ మీటింగ్ మినిట్స్. ఇప్పుడు సెబీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే ప్రముఖ బ్యాంక్ మెజారిటీ ఆఫ్ ది డిఏఎస్, ఎఫ్ఐఏస్, రీటైలర్స్ పోర్షన్ ఇందులో ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ విషయంలో బ్యాంకులో ఏదన్నా అవకతవకలు ముందు జరిగితే ఓవరాల్గా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రమాదం ఉంటుంది కాబట్టి సెబీ కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మినిట్స్లో ఏం జరిగిందన్న దాని మీద ఒక పర్సూ చేస్తామని చెప్పి అయితే వెల్లడించారు. ఏవైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ని హోల్డ్ చేశారో మెజారిటీ తమ పోర్ట్ఫోలియోస్లో మ్యూచువల్ ఫండ్ వాటి మీద ఎఫెక్ట్ ఉండబోతుంది. పరాగ్ పారిక్కి దాదాపు 10,379 crores ఆఫ్ హోల్డింగ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లెక్సీ క్యాప్ 7,280, ఐసిఐసిఐ ప్రూ లార్జ్ క్యాప్ ఫండ్ 7,091, ఐసిఐసిఐ ప్రూ 4,873, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్డ్ ఫండ్ 4,837 crores ఆఫ్ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తున్న తరుణంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎఫెక్ట్ అయితే కొంత గట్టిగానే ఉంది. సో మేబీ వీళ్ళు మళ్ళీ యావరేజ్ చేసుకుంటారా లేదా ఏంటి అనేది కూడా మనం చూడాలి. వన్స్ ఒకవేళ యావరేజ్ చేసుకోకపోతే ఎన్ఏవిస్ మీద దాని ప్రభావం ఉంటుంది. సో ఇవి ప్రధానంగా ఈరోజు ఉన్న వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.